రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మా నాన్న అనాథల ఆశ్రమ సిబ్బంది ఆశ్రమ పని మీదుగా నల్గొండ వెళ్లి తిరిగి వస్తుండగా దివీస్ కంపెనీ ప్రాంతంలో హైవే రోడ్ల మీద మతి స్థిమితం లేని ఓ అభాగ్యుడిని గుర్తించారు. నిర్భాగ్యుడి వద్దకు ఆశ్రమ సిబ్బంది వెళ్లి మాట్లాడటంతో ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగా అనాథగా నిర్ధారించుకొని ఇలాంటి అనాథ అభాగ్యులు ఆశ్రయం పొందుతున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. సాయంత్రం 5:30 ఈ నిర్భాగ్యుడిని రక్షణాలయానికి చేర్చారు. ఇక ఆశ్రమానికి చేరుకున్న నిర్భాగ్యుడిని ఆశ్రమ సిబ్బంది వెంటనే అభాగ్యుల వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు బీపీ, హార్ట్ బీట్ వంటి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులిచ్చారు. అనంతరం నిర్భాగ్యుడికి భోజనాన్ని పెట్టగా మతిహీనుడైన అభాగ్యుడు కనీసం ఒక్క ముద్ద కూడా తినకుండా తన ప్రపంచంలో తాను ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇలా ఆశ్రమ సిబ్బంది వారి పనులలో భాగంగా ఒక నిరాశ్రయుడికి పునర్జన్మనందించారు. అమ్మ నాన్న ఆశ్రమం నుంచి నల్గొండ పోయి వస్తుంటే దారిలో దివీస్ కంపెనీ దగ్గర కలిసిండు. తీసుకొని వచ్చిన మత్స్యమితం లేదు, ఏం మాట్లాడడం లేదు, ఏం చెప్తలేడు. నామ్ క్యా? दुबुल दुबुल దుబుల్. కోన్సా గావ్ హై? కోన్సా గావ్? पैतीन पैसील చూస్తున్నారు కండి, ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకొచ్చాము. ట్రీట్మెంట్ చేసినాక ఏం జరుగుతుందో తెలియదు. ఇంటికైతే ఖచ్చితంగా పంపిస్తాము, మళ్ళీ పునర్జన్మ ఇస్తాము.